హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. రీజనింగ్ మ్యారథాన్లో మనం 10 చాప్టర్స్ని ఫినిష్ చేశాం కదా. ఈ వీడియోలో రిమైనింగ్ చాప్టర్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్, రాంగ్ నంబర్ ఐడెంటిఫికేషన్, అనలాగీ, క్లాసిఫికేషన్, అడ్రస్ మ్యాచింగ్ పజిల్, ఇన్పుట్ అవుట్పుట్, ఇలా రిమైనింగ్ అన్ని చాప్టర్స్ కూడా ఫినిష్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ అడ్రస్ మ్యాచింగ్ పజిల్. ఈ చాప్టర్ నుండి మనకి రీసెంట్గా జరిగిన స్టీనో అండ్ సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సీజీఎల్లో కానీ నెక్స్ట్ జరిగే సిహెచ్ఎస్ఎల్లో కానీ క్వశ్చన్స్ అడగడానికి అయితే స్కోప్ ఉంది. సో మనం ఈ చాప్టర్కి రిలేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ నేర్చుకొని క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతారో చూద్దాం. క్వశ్చన్లో మనకి 2 అడ్రసెస్ అయితే ఇస్తారు. ఇచ్చిన 2 అడ్రస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ చాప్టర్లో ఉన్న క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనకి 2 పాయింట్స్ తెలియాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేజర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి. మనకి 2 అడ్రస్ ఇస్తారు కదా, ఆ 2 అడ్రసెస్లో కూడా మేజర్ డీటెయిల్స్ అంటే సిటీ, పిన్ కోడ్, ఫ్లాట్ నంబర్, బ్లాక్ ఆర్ టవర్, స్ట్రీట్, ఇవన్నీ కూడా మనకి మేజర్ డీటెయిల్స్ అనమాట. ఇచ్చిన 2 అడ్రసెస్లో కూడా ఈ మేజర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మైనర్ టాలరబుల్ డిఫరెన్సెస్. ఒకవేళ ఈ డిఫరెన్సెస్ అనేది ఉన్నా కూడా 2 అడ్రసెస్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఎలాంటి డిఫరెన్సెస్ అంటే టైటిల్ కానీ ఇనిషియల్ ఆర్ ఫుల్ నేమ్ అనమాట. ఫస్ట్ అడ్రస్లో ఫుల్ నేమ్ ఇచ్చి సెకండ్ అడ్రస్లో మనకి ఇనిషియల్ ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మనకి అడ్రస్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. అలా కాకుండా కొన్ని కామన్ అబ్రివేషన్స్ కూడా ఉంటాయి. కామన్ అబ్రివేషన్స్ ఉన్నా కానీ మనం అడ్రస్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో అడ్రస్ 1లో వినయ్ కుమార్ 5-2 లేక్ వ్యూ రోడ్, ఢిల్లీ 111001. అడ్రస్ 2లో వి కుమార్. సో ఇక్కడ ఏంటి మనకి వినయ్ కుమార్ అన్న వి కుమార్ అన్న సేమ్ అనగా చూసాం కదా. ఇనిషియల్ ఆర్ ఫుల్ నేమ్ అనేది మనం మైనర్ టాలరబుల్ డిఫరెన్స్గా ఇండికేట్ చేయొచ్చు అనమాట. సో ఇవి రెండు కూడా మనకి కరెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ పిన్ కోడ్ చూస్తే 2 పిన్ కోడ్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అండ్ ఢిల్లీ కూడా కరెక్ట్గానే ఉంది. లేక్ వ్యూ రోడ్ అండ్ ఇక్కడ కూడా లేక్ వ్యూ రోడ్ అని ఉంది. కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5-2 అని ఉంది. సో ఇది మనకి ఏంటి హౌస్ నంబర్. ఇక్కడ చూస్తే 5-2B అని ఉంది. సో ఇక్కడ ఏంటి ఇచ్చిన 2 అడ్రస్లలో కూడా మనకి డిఫరెంట్ హౌస్ నంబర్స్ అయితే ఉన్నాయి. సో ఆప్షన్ వైజ్ ఏంటి డిఫరెంట్ సర్నేమ్ కాదు, రెండు కూడా మనకి ఎగ్జాక్ట్గానే ఉన్నాయి. డిఫరెంట్ సిటీ కాదు, డిఫరెంట్ రోడ్ కాదు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది డిఫరెంట్ హౌస్ నంబర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మిస్ సీతా రాయ్ ఫ్లాట్ నంబర్ 204 టవర్ బి సన్ రైజ్ అపార్ట్మెంట్ పూణే 411046. సో సెకండ్ అడ్రస్లో కూడా మనకి సీతా రాయ్ ఉంది. ఫ్లాట్ నంబర్ 204 టవర్ బి సన్ రైజ్ అపార్ట్మెంట్ పూణే 411046. సో ఇక్కడ మనకి పిన్ కోడ్ మ్యాచ్ అయింది, పూణే అని కూడా మ్యాచ్ అయింది, అపార్ట్మెంట్ కూడా మ్యాచ్ అయింది, ఫ్లాట్ నంబర్ టవర్ బి అండ్ నేమ్ కూడా మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. కానీ ఇక్కడ మనకి టైటిల్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. సో ఈ 2 టైటిల్స్కి మీనింగ్ ఏంటి మనకి ఉమెన్ని ఇండికేట్ చేస్తుంది కదా. సో మనకి టైటిల్ ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాని బేసిస్తోని మనం అడ్రస్ అనేది రాంగ్ అని చెప్పలేమని చూసాం కదా. సో ఇక్కడ ఇచ్చిన 2 అడ్రసెస్లో కూడా అన్ని మేజర్ డీటెయిల్స్ కూడా కరెక్టే అనమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ, ఎస్ ఆల్ మేజర్ డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయి. అడ్రస్ మ్యాచింగ్ పజిల్లో మనకి 2 అడ్రసెస్ ఇచ్చి దాంట్లో మనకి మేజర్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దాంట్లో మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేజర్ డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి మైనర్ టాలరబుల్ డిఫరెన్సెస్ ఉన్నా కానీ అడ్రస్ అనేది కరెక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చాప్టర్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఈ చాప్టర్ నుండి కూడా మనకి 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. లెటర్, నంబర్ అండ్ మిసిలీనియస్. లెటర్స్లో ఏంటి అంటే కంప్లీట్గా మనకి ఆల్ఫాబెట్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ నంబర్స్లో కంప్లీట్గా నంబర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ మిసిలీనియస్లో ఏంటి అంటే మిక్స్డ్ ఉంటాయి అనమాట. నంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, అలాగే సింబల్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనం ఈ చాప్టర్లో సాల్వ్ చేయాలి అంటే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడన్నా సరే నంబర్స్ కానివ్వండి, లెటర్స్ కానివ్వండి రాస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏ నుండి ఈ వరకు రాశారనుకోండి, సో ఏ పాయింట్ ఎక్కడ నుండి అయితే రాస్తున్నామో అది మనకి లెఫ్ట్ ఎండ్ అవుతుంది. ఎక్కడ స్టాప్ చేస్తున్నామో అది మనకి రైట్ ఎండ్ అవుతుంది. సో ఈ లెఫ్ట్ ఎండ్ అండ్ రైట్ ఎండ్ అనేది పర్ఫెక్ట్గా తెలిస్తే మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ టైప్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి లెటర్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇక్కడ మనం ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ అన్ని కూడా రాశాను. సో దీని బేసిస్ పైన మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ లెటర్ ఈస్ 5th ఫ్రమ్ లెఫ్ట్.
సో ఇక్కడ మనకి ఏమని అడిగారు, లెఫ్ట్ నుండి 5th లెటర్ ఏంటి అని అడిగారు. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం కాబట్టి ఇది లెఫ్ట్ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ చేసాం కాబట్టి ఇది మనకి రైట్ ఎండ్ అవుతుంది. సో 5th లెటర్ అంటే ఏంటి, మనకి 1 2 3 4 5. సో ఈ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే 15th ఫ్రమ్ రైట్ ఎండ్. సో రైట్ ఎండ్ నుండి 15 అన్ని కూడా మనం కౌంట్ చేయలేం కాబట్టి లెఫ్ట్ సైడ్ నుండి కూడా కౌంట్ చేసుకోండి. సో లెఫ్ట్ సైడ్ నుండి 15 అంటే మనకి ఏ వాల్యూ అవుతుంది, 15 అంటే మనకి ఓ అవుతుంది కదా. సో ఓ యొక్క ఆపోజిట్ లెటర్ తీసుకోవాలి, ఎందుకంటే మనం రైట్ సైడ్ యొక్క ఆన్సర్ అడిగారు కాబట్టి. సో ఓ యొక్క ఆపోజిట్ ఏమవుతుంది, ఎల్ అనమాట. సో దీనికి రిలేటెడ్ ఆన్సర్ ఏమవుతుంది, ఎల్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్ నుండి ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఇక్కడ కౌంట్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ వరకు మనకి 13 ఉంటాయి కదా, 14 and 15. సో మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలా కాకుండా మనకి కొంచెం ట్విస్ట్ చేసి కూడా ఆన్సర్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, లెటర్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ 13th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. సో ఇక్కడ నేను కంప్లీట్గా బేసిక్ నుండి కాన్సెప్ట్ అయితే చెప్పట్లేదు, క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మాత్రమే చెప్తున్నాను. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ ఉంది అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్ ఉంది కదా, అలా కాకుండా రైట్ అండ్ రైట్. ఎప్పుడన్నా సరే 2 ends కనుక సేమ్ ఉన్నాయనుకోండి, ఇచ్చిన నంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మైనస్ చేయాలి. లెఫ్ట్ ఉంటే మైనస్ చేయాలి అండ్ రైట్ ఉంటే మైనస్ ఆఫ్ రైట్ నుండి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే నంబర్స్ అనేది 13 and 15 ఉన్నాయి కదా. సో 13 - 5 అనేది మనకి ఏమవుతుంది, 8 అవుతుంది. సో 8 ఆఫ్ మనకి ఏ ఎండ్ అన్నారు, లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఎండ్. సో లెఫ్ట్ నుండి 8th పొజిషన్ ఏముంటుంది, హెచ్ ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, మనకి హెచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి, రైట్ కదా. సో 13 - 5 అనేది మనకి ఏమవుతుంది, 8 కదా. కానీ 8 అనేది మనకి రైట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుండి 8th నంబర్ని కౌంట్ చేయాలి. సో అలా కాకుండా మీరు లెఫ్ట్ సైడ్ నుండి కూడా 8 కౌంట్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి హెచ్ అవుతుంది కదా. సో రైట్ సైడ్ నుండి కాబట్టి హెచ్ యొక్క ఆపోజిట్ వాల్యూ ఏంటి, మనకి ఎస్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఎస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక్కసారి రైట్ సైడ్ నుండి 8th పొజిషన్లో ఎస్ ఉందో లేదో చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఆన్సర్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి క్వశ్చన్లో డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ నుండి మనకి ఆల్ఫాబెట్ యొక్క పొజిషన్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా రైట్ సైడ్ నుండి అడిగారనుకోండి, మనకి సిరీస్లో ఉన్నప్పుడు అన్నీ కూడా కౌంట్ చేయలేం కాబట్టి లెఫ్ట్ సైడ్ నుండి అయినా సరే వాల్యూస్ తీసుకుని దానికి ఆపోజిట్ ఫేస్ ఏదైతే ఉంటుందో అది మనకి రైట్ ఎండ్ అవుతుంది. 2 ends కూడా మనకి సేమ్ ఉన్నాయనుకోండి, మైనస్ చేయాలి. అలాగే ఇక్కడ రైట్ ఉంది కాబట్టి మైనస్ చేసాం. అలా కాకుండా మరి ఇప్పుడు ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఉందనుకోండి, అప్పుడు మనం క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. విచ్ లెటర్ 5th టు ద రైట్ అండ్ 13th టు లెఫ్ట్ ఎండ్. సో ఇక్కడ ఏంటి, మనకి ఒకటి రైట్ ఉంది ఒకటి లెఫ్ట్ ఉంది. ఎప్పుడైతే లెఫ్ట్ ఆర్ రైట్ ఉంటే నెగిటివ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఉంటే మనం పాజిటివ్ సైన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు పాజిటివ్ సైన్ అయితే తీసుకుంటాం. 13 + 5 అనేది మనకి 18 అవుతుంది. మరి ఇప్పుడు లెఫ్ట్ ఎండ్ తీసుకోవాలా రైట్ ఎండ్ తీసుకోవాలి అంటే ఏదైతే మనకి లాస్ట్లో ఏ ఎండ్ అని ఉంటుందో అది మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో మనకి లెఫ్ట్ ఎండ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం లెఫ్ట్ ఎండ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, 13 5 కదా. సో ఇక్కడ మనకి లెఫ్ట్ ఉంది రైట్ ఉంది. సో 13 + 5 అనేది మనకి 18 అవుతుంది. సో ఇక్కడ మనం ఏ పొజిషన్లో తీసుకోవాలి, ఎండ్ అని ఎక్కడ ఉంది, మనకి రైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది 18th రైట్ అవుతుంది అనమాట. సో లెఫ్ట్ నుండి 18th పొజిషన్ ఏమవుతుంది, మనకి ఆర్. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్ అవుతుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది, 18 ఆర్ కదా. సో రైట్ సైడ్ నుండి 18 కౌంట్ చేసే బదులు లెఫ్ట్ సైడ్ నుండి 18th పొజిషన్లో మనకి ఆర్ ఉంది. ఆర్ యొక్క ఆపోజిట్ ఏంటి, ఐ. సో మనకి రైట్ సైడ్ నుండి 18th పొజిషన్ కౌంట్ చేస్తే ఐ అవుతుంది అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వరకు మనకి 13 కదా, 14 15 16 17 18. సో మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుండి అడుగుతారు.
నెక్స్ట్ టైప్ ఏంటి అంటే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి అంటే మనకి ప్రిసిడింగ్ అండ్ నెక్స్ట్ అనే వర్డ్స్ ఏంటో తెలియాలి. ఎప్పుడన్నా సరే మీకు ప్రిసిడింగ్ కానీ ప్రీవియస్ కానీ అంటే ముందు ఉన్న లెటర్ని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ కానీ కరెస్పాండింగ్ అంటే తర్వాత ఉన్న లెటర్ని కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈచ్ కాన్సనెంట్ ఆఫ్ వర్డ్ టర్మినేషన్ ఈజ్ చేంజ్డ్ టు ప్రీవియస్ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ and each vowel to next letter. If new alphabets thus formed are arranged in alphabetical order from left to right, what is the sixth letter from right end? So చాలా మంది కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో చూస్తే స్కిప్ చేస్తారు కదా, కానీ ఈ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. సెంటెన్స్ టు సెంటెన్స్ మీరు చదివేటప్పుడే ఆన్సర్ అనేది స్టెప్ వైజ్ రాసుకోండి. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే టర్మినేషన్ అనే వర్డ్ ఉంది. సో ఇక్కడ టర్మినేషన్. సో ఇక్కడ మనకి ఏమని చెప్పారు, ఈచ్ కాన్సోనెంట్ ఆఫ్ వర్డ్ ఏదైతే వర్డ్ ఉందో దాంట్లో అన్ని కాన్సోనెంట్స్ కూడా చేంజ్డ్ టు ప్రీవియస్ లెటర్. సో ఇక్కడ మనకి ఈ అన్ని లెటర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాన్సోనెంట్స్ కూడా ప్రీవియస్ లెటర్స్కి చేంజ్ అయ్యాయన్నమాట ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో. సో ఇక్కడ ఓవెల్స్ ఏంటో చూసుకుందాం. ఏ, ఐ, ఈ ఇవన్నీ ఓవెల్స్ కదా. సో ఓవెల్స్ అనేవి నెక్స్ట్ లెటర్స్కి చేంజ్ అయ్యాయి. ఈ తర్వాత ఎఫ్ ఉంటుంది కదా, సో ఇది ఎఫ్ అవుతుంది. ఐ తర్వాత ఏముంటుంది మనకి జే ఉంటుంది. ఏ తర్వాత బి, ఐ తర్వాత జే, ఓ తర్వాత మనకి ఏముంటుంది పి ఉంటుంది. సో ఇలా ఓవెల్స్కి నెక్స్ట్ లెటర్తో రిప్లేస్ చేశాం కదా. ఇప్పుడు ఏవైతే కాన్సోనెంట్స్ ఉన్నాయో వాటిని మనం ప్రీవియస్ లెటర్స్తోని రీప్లేస్ చేయాలి. సో ఎస్ అంటే మనకి ఏమవుతుంది ఎస్, టీ అంటే ఎస్ అవుతుంది, ఆర్ అంటే మనకి క్యూ అవుతుంది, ఎం అంటే ఎల్ అవుతుంది, ఎన్ అంటే ఎం అవుతుంది, ఎస్ టీ అంటే ఎస్ అవుతుంది, ఎన్ అంటే ఎం అవుతుంది. సో ఇలా మనం కాన్సోనెంట్స్ని ప్రీవియస్ లెటర్స్తోని ఓవెల్స్ని నెక్స్ట్ లెటర్స్తోని రీప్లేస్ చేసాం. ఇప్పుడు ఏంటి, ఇఫ్ న్యూ ఆల్ఫాబెట్స్ థర్స్ ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇప్పుడు మనకి న్యూ వర్డ్ ఏదైతే ఫామ్ ఉందో దాన్ని మనం అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. సో ఇప్పుడు లెఫ్ట్ నుండి రైట్ వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. సో ఫస్ట్ ఎస్ కదా, సో ఎస్, ఎఫ్ ఇక్కడ రాయండి. అండ్ నెక్స్ట్ క్యూ కదా, సో క్యూ, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఇక్కడ మనకి జే ఉంది కదా, సో జే అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఎం, సో ఎల్ తర్వాత ఎం వస్తుంది. నెక్స్ట్ బి, సో బి అనేది మనకి ఫస్ట్లోనే ఉంటుంది ఎస్. అండ్ నెక్స్ట్ జే, సో ఇక్కడ జే రాయండి. నెక్స్ట్ పి కదా, సో పి అనేది మనకి క్యూ ముందు ఉంటుంది, సో పి. అండ్ ఇక్కడ ఎం, సో మనకి లెటర్స్ అనేది బిఎఫ్ జి జే ఎల్ ఎం ఎం పి క్యూ ఎస్ ఎస్. సో ఇప్పుడు దీంట్లో నుండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద సిక్స్త్ లెటర్ ఫ్రమ్ రైట్ ఎండ్. సో ఇది మనకి లెఫ్ట్ ఎండ్ అవుతుంది, ఇది మనకి రైట్ ఎండ్ అవుతుంది కదా. సో రైట్ ఎండ్ నుండి సిక్స్త్ పొజిషన్లో ఏది ఉందో చూడాలి. 1 2 3 4 5 6. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఎం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగొచ్చు. ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎలా అడుగుతానంటే ఇన్ న్యూలీ ఫార్మ్డ్ సిరీస్. సో మనకి న్యూగా ఇలా వచ్చింది కదా, తర్వాత హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద ఆల్ఫాబెట్స్, ఫోర్త్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ రైట్. సో ఇక్కడ ఏంటి మనకి ఏదైతే ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాం కదా ఇదే సిరీస్ అని చెప్పారు. వీటిని మళ్ళీ ఆల్ఫాబెట్ సిరీస్కి చేంజ్ చేయలేదు. సో ఈ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో ఫోర్త్ లెఫ్ట్ నుండి ఫోర్త్ కన్సిడర్ చేయాలి. 1 2 3 4. సో ఈ పాయింట్. అలాగే రైట్ నుండి సెకండ్ వీటన్నిటిలో ఎన్ని లెటర్స్ మధ్యలో ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఆర్ బిట్వీన్ ద ఆల్ఫాబెట్స్, ఫోర్త్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ సెకండ్ ఫ్రమ్ రైట్. సో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో చెక్ చేయండి. 1 2 3 4 5. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడన్నా సరే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీన్ని ఎక్కడ చేంజ్ చేయమంటున్నారో చూడాలి. అండ్ చేంజ్ చేసిన సిరీస్ని ఫైండ్ అవుట్ చేయాలా, లేకపోతే అదే సిరీస్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలో కరెక్ట్గా చెక్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ దీంట్లోనే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే హౌ మెనీ సచ్ పేర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ వర్డ్ ఆల్దో ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని అడిగారంటే ఆల్దో అన్న వర్డ్ తీసుకున్నారు. సో ALTHOUGH. సో ఈ క్వశ్చన్కి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ACCD అని ఉందనుకోండి. సో
ఇప్పుడు ఆల్ఫాబెటికల్ వైజ్లో ఏ తర్వాత బి, సిడి కదా. సో ఏ తర్వాత సి కరెక్ట్గానే ఉంది, ఏ తర్వాత డి, ఇలా మనకి ఎన్ని పేర్స్ వస్తాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయాలి అంటే దీని యొక్క ప్లేస్ వాల్యూస్ అనేది రాయండి. సో ఇక్కడ ఏంటి 1 అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది, 20, 8, 15, 21, 7, 8. సో ఇప్పుడు చెక్ చేయండి. 7 తర్వాత 8 కదా. సో ఇది మనకి ఒక పేరు వచ్చింది. తర్వాత ఇక్కడ కన్సిడర్ చేస్తే ఏ నుండి 7 వరకు చూడండి, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ కూడా మనకి కరెక్ట్గానే ఉంది కదా, ఇది సెకండ్ పేర్. అండ్ ఇక్కడ నుండి 8 వరకు కూడా కరెక్ట్గానే ఉంది కదా, ఇది మనకి థర్డ్ పేర్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే మనం లెఫ్ట్ నుండి రైట్ కానీ రైట్ నుండి లెఫ్ట్ కానీ కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్లో పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి. అండ్ ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఎల్ నుండి 15 వరకు చూడండి, 12, 13, 14, 15. సో ఇది ఒక పేర్ అవుతుంది కదా. సో ఇది మనకి ఫోర్త్ పేర్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు రివర్స్లో చూసుకుంటే జీ నుండి ఎల్ వరకు చూడండి, ఇక్కడ 7 ఉంది కదా, 8, 9, 10, 11, 12. సో ఇది మనకు ఇంకో పేర్ అవుతుంది. సో టోటల్గా మనకి ఎన్ని పేర్స్ బిట్వీన్ ద లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అవుతాయి? 5. ఇలా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో రిమైనింగ్ లెటర్స్ ఏమన్నా అవుతాయా? ఇక్కడ కూడా లేదు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 21 ఉంది, 8, 15 ఏది కూడా మనకి రావట్లేదు. సో ఆప్షన్ ఏ 5 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి మనకి నంబర్స్లో కూడా మనకి ఇలాగే అడుగుతారు. లెఫ్ట్ నుండి ఏ నంబర్ ఉంది, రైట్ నుండి ఏ నంబర్ ఉంది అని చెప్పేసి మ్యాక్సిమం కూడా మనకి ఎగ్జామ్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లాస్ట్ టైప్ ఏంటో చూద్దాం. సో ఇలా మనకి మిక్స్డ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఏంటి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ సింబల్స్ కూడా ఉన్నాయి. సో క్వశ్చన్ అనేది ఎలా అడుగుతారో చూద్దాం. హౌ మెనీ సచ్ ఓవెల్స్ ఆర్ దేర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సోనెంట్స్? సో ఇక్కడ ఏంటి, ఓవెల్స్ అంటే మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు, దానికన్నా ముందు మనకి కాన్సోనెంట్స్ అనేది ఉండాలి. సో కాన్సోనెంట్స్గా బి, డి ఏదన్నా తీసుకోండి. అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై నంబర్. సో ఓవెల్ కన్నా ముందు మనకి కాన్సోనెంట్ ఉండాలి, అండ్ అదే ఓవెల్ కన్నా తర్వాత నంబర్ అనేది ఉండాలి. సో ఇలాంటి టైంలో ఏం చేయండి అంటే కాన్సోనెంట్ అండ్ ఓవెల్స్కి మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, నంబర్ కానీ సింబల్ని కానీ ఐడెంటిఫై చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నంబర్ కాకుండా సింబల్ అని ఉందనుకోండి, ఈజీగా మీరు సింబల్ నుండి పేరింగ్ అనేది చెక్ చేయాలి. ఇక్కడ మనకు నంబర్ ఉంది కాబట్టి ఈ ఇచ్చిన నంబర్ అంటే మొత్తంలో ఎక్కడ నంబర్స్ ఉన్నాయో అక్కడ నుండి మనం పేరింగ్ అనేది ఉందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి 1 ఉంది కదా. సో 1 కన్నా ముందు మనకి ఓవెల్ ఉండాలి, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 కన్నా ముందు, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే 3 ఉంది, 3 కన్నా ముందు మనకి ఓవెల్ ఉందా? కరెక్ట్. ఓవెల్ కన్నా ముందు మనకి కాన్సోనెంట్ ఉందా? కరెక్ట్. సో ఇది మనకి 1 పేర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 4 ఉంది, 4 కన్నా ముందు మనకి కాన్సోనెంట్ ఉంది, ఇది కాదు. ఇక్కడ చూసుకుంటే మనకి నంబర్ కన్నా ముందు ఓవెల్ ఉంది, ఓవెల్ కన్నా ముందు మనకి కాన్సోనెంట్ ఉంది, ఇది మనకి సెకండ్ పేర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి నంబర్ ఉంది కదా, నంబర్ కన్నా ముందు ఓవెల్, ఓవెల్ కన్నా ముందు కాన్సోనెంట్, సో ఇది మనకి థర్డ్ పేర్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఓవెల్ కాదు, అండ్ అలాగే ఇది కూడా మనకి ఓవెల్ కాదు. సో ఇక్కడ మనకి టోటల్గా ఎంత అవుతుంది ఆన్సర్ అనేది టోటల్గా 3 పేర్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుండి కంప్లీట్గా కాన్సెప్ట్స్ అంతా కూడా డిస్కస్ చేశాం కదా. ఓన్లీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే మనకి ఎగ్జామ్లో అయితే అడుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి మనకి కోడింగ్ అండ్ డికోడింగ్. కోడింగ్ అండ్ డికోడింగ్లో ఏంటి అంటే మనకి ఈచ్ ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూ తెలియాలి, అండ్ ఆపోజిట్ లెటర్స్ కూడా తెలియాలి. సో ఇవి రెండు మీకు తెలిసా అనుకోండి, లెటర్ కోడింగ్, లెటర్ సిరీస్, లెటర్ అనలాగీ అండ్ లెటర్ క్లాసిఫికేషన్, ఈ 4 కూడా మనకి డిఫరెంట్ చాప్టర్స్ కదా. సో 4 డిఫరెంట్ చాప్టర్స్ నుండి 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా కవర్ చేస్తామన్నమాట. సో ప్లేస్ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఆపోజిట్ లెటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఆపోజిట్ లెటర్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. సో ఆపోజిట్ లెటర్స్లో AZ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, A to Z అంటాం కాబట్టి AZ అనేది మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. BYకి బాయ్ అని గుర్తుపెట్టుకుందాం. క్రాక్స్ ఉంటుంది కదా, సో CX అనేది మనకి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. DW అంటే మౌంటైన్ డ్యూ అని గుర్తుపెట్టుకున్నాం. EVV మెషిన్స్ కానీ లేకపోతే మనకి ఈవినింగ్ అని గుర్తుపెట్టుకున్నాం. FU అంటే ఫ్యూజ్, GT అంటే గాంధీ తాత, HS అంటే హై స్కూల్, IR అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఇండియన్ రైల్వేస్, JQ అంటే జాక్ అండ్ క్వీన్, PK అంటే మనం పవన్ కళ్యాణ్ అని గుర్తుపెట్టుకున్నాం. LO అంటే లవ్, MN అంటే MN రాయ్. ఇలా మీరు ఏదన్నా ట్రిక్స్తో
మీకు నచ్చిన ట్రిక్స్ కానీ లేకపోతే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సో అదొకసారి చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అలా అయినా సరే మీరు ఆపోజిట్ లెటర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సేమ్ అలాగే డిఫరెంట్ ట్రిక్స్తో నేను ప్లేస్ వాల్యూస్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కోడింగ్ అండ్ డికోడింగ్లో టోటల్గా మనకి 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. లెటర్ కోడింగ్, లెటర్ నంబర్ కోడింగ్, సింబాలిక్ కోడింగ్, వర్డ్ కోడింగ్ అండ్ సబ్స్టిట్యూట్ కోడింగ్. అండ్ రీసెంట్గా జరిగిన స్టీనో ఎగ్జామ్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి లెటర్ కోడింగ్ నుండి అడిగారు. సో ఇప్పుడు జరుగుతున్న CGL ఆర్ CHSLలో లెటర్ కోడింగ్ నుండి మాక్సిమం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో లెటర్ కోడింగ్లో క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గేమ్ ఈజ్ రిటర్న్ యాజ్ ICOG, ప్లే ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. ఎప్పుడన్నా సరే మీరు లెటర్ కోడింగ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వన్స్ ఆపోజిట్ లెటర్స్ ఉంటే ఓకే, ఆపోజిట్ లెటర్స్ లేవనుకోండి, ఇచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాస్తే మనం ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు గేమ్కి రిలేటెడ్గా మనకి ఆపోజిట్ ఫేసెస్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. G అంటే ఏంటి, మనకి T రావాలి. సో ఇక్కడ మనకి ఎక్కడ కూడా T అనేది లేదు కదా, సో ఇక్కడ ఉన్న వర్డ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ ఫేసెస్గా అయితే లేదు. సో దీని యొక్క ప్లేస్ వాల్యూ రాసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. G అంటే ఏంటి, మనకి 7, A అంటే 1, M అంటే 13, E అంటే 5. సో ఇప్పుడు దీనికి ప్లేస్ వాల్యూస్ అనేది రాయండి. I అంటే 9, C అండ్ 15 అలాగే 7. సో ఇప్పుడు నంబర్స్ అనేది అబ్జర్వ్ చేసామనుకోండి, ఈచ్ నంబర్ కూడా +2 సిరీస్తో ఉంది. +2 +2 +2 +2. సో ఇక్కడ ఏంటి, ఏదైతే మనకి గేమ్ అనే లెటర్ ఉందో దానికి +2 చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ప్లేకి రాద్దాం. PLAY కదా, సో P అంటే ఏంటి 16, L అంటే 12, A అంటే 1, ఇది 25. సో వీటన్నిటికీ కూడా +2 చేయాలి. సో 16 + 2 అనేది 18 అవుతుంది. 18 అంటే మనకి R, 12 + 2 అనేది 14 అంటే N, 1 + 2 అనేది 3 అంటే C, 25 + 2 అనేది 27, 26 వరకు ఉంటాయి కదా. నెక్స్ట్ ఏంటి, మనకి 27 అంటే A అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, RNCA. సో ఆప్షన్ A అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లెటర్ కోడింగ్లో మ్యాక్సిమం కూడా మనకి ఇలా డిఫరెంట్ సిరీస్తో క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఇంపార్టెంట్ పాయింట్స్గా మనకి ఎలా ఉంటుంది అంటే అన్నీ కూడా ప్లస్ సిరీస్ అన్నా ఉండొచ్చు, లేకపోతే అన్నీ కూడా నెగిటివ్ సిరీస్తో అయినా ఉండొచ్చు. ఎలా ఉంటాయి, +1 +1 +1తో యాడ్ అవ్వచ్చు, +2 +2 అలా, లేకపోతే +1 +2 +3 అంటే ఈచ్ నెంబర్తో ఇంక్రీజ్ అవ్వచ్చు అనమాట. ఆర్ఎల్స్ ఒకటి పాజిటివ్ సైన్లో ఉండొచ్చు, ఇంకోటి నెగిటివ్ సైన్లో అయినా ఉండొచ్చు. అండ్ ఇంకా ఎలా ఉంటాయంటే అన్నీ కూడా ఆడ్ నంబర్స్గా ఉండొచ్చు అనమాట. +1 +3 +5 ఆర్ఎల్స్ ఒకటి +1 -3 +5 -7 ఇలా మనకి ఆడ్ నంబర్స్తో కానీ ఈవెన్ నంబర్స్తో కానీ ప్రైమ్ నంబర్స్తో కానీ డిఫరెంట్ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే డైరెక్ట్గా ఆపోజిట్ లెటర్స్ అయితే ఇస్తారు. అలా కాకుండా మనకి క్వశ్చన్లో 5 నంబర్స్ ఇచ్చారనుకోండి, 5 లెటర్స్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక దగ్గర మీకు ఒకటి లేకపోతే 2 or 3 క్వశ్చన్స్ అంటే 3 లెటర్స్ మాత్రమే ఆపోజిట్ ఫేసెస్గా ఉన్నాయనుకోండి, ఇలా ఇంటర్చేంజ్గా కూడా ఆన్సర్ అనేది ఉంటుంది. సికి ఆపోజిట్ ఏంటి X, బికి ఆపోజిట్ ఏంటి Y, ఇదన్నా ఆన్సర్ అవ్వచ్చు ఆర్ ఇదన్నా ఆన్సర్ అవ్వచ్చు అనమాట. ఏకి ఆపోజిట్ Z ఇక్కడ రాశారు. సో ఇక్కడ ఏంటి, ఈచ్ డిజిట్కి మనం ఇంటర్చేంజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, ఇవి మనం ఇంటర్చేంజ్ చేసి ఏదైతే మనకి మిడిల్ నెంబర్ ఉందో అది సేమ్గా రాస్తాం. ఇక్కడ కూడా మనం ఇంటర్చేంజ్ చేసి సేమ్ రాస్తాం అనమాట. ఇవే డిజిట్స్ ఇవే లెటర్స్ అన్న ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆపోజిట్ లెటర్స్ అయినా ఉండొచ్చు. సో లెటర్ కోడింగ్లో మ్యాక్సిమం కూడా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నుండే మోస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతాయి. ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం. సెకండ్ టైప్ వచ్చేసి మనకి నంబర్ కోడింగ్ ఆర్ లెటర్ నంబర్ కోడింగ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సన్ ఈజ్ రిటర్న్ యాజ్ 54, మూన్ ఈజ్ రిటర్న్ యాజ్ 57, స్టార్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. ఎప్పుడన్నా సరే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఉండొచ్చు. ఆర్ ఆపోజిట్ ఫేసెస్
ఆపోజిట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని సమ్ చేసిన ఆన్సర్ వస్తుంది. అలా కూడా రాకుండా మీకు ఇక్కడ ఎక్కువ నంబర్ అనేది ఉందనుకోండి, సో ఈ నంబర్స్ అన్నిటిని యాడ్ చేసినప్పుడు ఇంటూ ఒక నంబర్ కామన్గా ఉంటుంది అనమాట. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. SUN అని ఉంది కదా, సో S యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి 19, U యొక్క ప్లేస్ వాల్యూ 21, N యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి 14. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి 10, 14. సో ఇక్కడ ఏమవుతుంది 54. సో ఇక్కడ ఏంటి ఈచ్ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ యాడ్ చేస్తే మనకి 54 అని కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ మూన్కి చూడండి, ఇది 13, ఇది 14. నెక్స్ట్ 15, 15 అంటే 30 అవుతుంది. సో ఇక్కడ ఏంటి మనకి 57 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, స్టార్కి ఫైండ్ అవుట్ చేయాలి. 19, 20, 1, 18. సో ఇక్కడ ఏంటి 9, 9, 18 అవుతుంది. 2, 3, 4, 5. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 58. సో ఇలా క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి మనం ఇలా సాల్వ్ చేసాం. ఇలా కాకుండా మనకి క్వశ్చన్లోనే సన్ ఈజ్ రిటర్న్ యాజ్ 152, మూన్ ఈజ్ కోడెడ్ యాజ్ 228, స్టార్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని క్వశ్చన్ అడిగారు. సో మీరు ఇప్పుడు అన్ని యాడ్ చేసినప్పుడు 54 వచ్చింది. 54 నుండి 152కి ఎలా రావాలో చూడాలి. ఇక్కడ 4 అని ఉంది, ఇక్కడ మనకి యూనిట్ డిజిట్లో 2 అని ఉంది కదా, సో ఇంటూ 3 చేశారనుకోండి, సో మనకి వాల్యూ ఏమవుతుంది 152 అవుతుంది. అండ్ మూన్ యొక్క వాల్యూ చూస్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది, మనకి 7 ఇంటూ 4 చేస్తే 28 అవుతుంది కదా. సో 57 ఇంటూ 4 చేస్తే మనకి ఏమవుతుంది 228 అవుతుంది. సో ఇక్కడ ఏంటి ఇంటూ 4 అయింది అండ్ ఇక్కడ ఇంటూ 3 అయింది. సేమ్ నంబర్తో మనకి మల్టిప్లై అయితే కాలేదు. ఇక్కడ 3 అని ఎలా తీసుకుందాం, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 3. సో ఇక్కడ ఉన్న అన్ని ప్లేస్ వాల్యూస్ ఇంటూ 3 చేసాం. ఇక్కడ ఉన్న అన్ని ప్లేస్ వాల్యూస్ ఇంటూ ఎన్ని నంబర్స్ ఉన్నాయి 4 కాబట్టి ఇంటూ 4 చేసాం. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొచ్చింది 58. ఎన్ని నంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1, 2, 3, 4. సో మనకి 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 4. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇది 232. ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మోర్ ఈజ్ కోడెడ్ యాజ్ 14, 12, 9, 22. నో ఈజ్ కోడెడ్ యాజ్ 16, 13, 12, 4. సెట్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటి అని క్వశ్చన్ అడు. సో ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా, దీనికి ఆల్ఫాబెట్స్ రాయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మీరు ఆల్ఫాబెట్స్ అన్న రాయండి, లేకపోతే దీని నంబరింగ్ కన్నా చేంజ్ చేయండి. సో ఇక్కడ N అవుతుంది, ఇది L అవుతుంది, ఇక్కడ I అవుతుంది, ఇది V అవుతుంది. సో ఇప్పుడు ఇవి రెండు అబ్జర్వ్ చేశారనుకోండి, M అండ్ N అనేవి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి, L అండ్ O అనేది ఆపోజిట్ ఫేసెస్, I అండ్ R అనేవి ఆపోజిట్ ఫేసెస్, E అండ్ V అనేది ఆపోజిట్ ఫేసెస్. ఇప్పుడు ఇది కూడా మనకి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేద్దాం. ఇది P అవుతుంది, M అండ్ L అండ్ ఇది D అవుతుంది. సో DW ఆపోజిట్ ఫేసెస్, LO ఆపోజిట్ ఫేసెస్, MN ఆపోజిట్ ఫేసెస్, PK అనేవి ఆపోజిట్ ఫేసెస్. సో ఇప్పుడు దీనికి వాల్యూ ఏమవుతుంది, H అంటే S అవుతుంది, A Z అవుతుంది, I అంటే R అవుతుంది, D అంటే 4 అవుతుంది. సో ఇప్పుడు వాల్యూ ఏంటి 8, 26, 18. అలాగే ఇక్కడ ఏంటి మనకి D అంటే W కదా, సో W అంటే మనకి 23. సో 8, 26, 18, 23. సో ఆప్షన్ B అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనకి నంబర్ కోడింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి సింబాలిక్ కోడింగ్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి అడగకపోవచ్చు, కానీ నేర్చుకోండి. ఫ్లేక్ ఈజ్ కోడెడ్ యాజ్ అండ్ 2348, లేక్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 23@84. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎస్ అని అడిగారు. సో ఇప్పుడు ఇచ్చిన ఈ 2 వర్డ్స్లో ఏది కామన్గా ఉందో చూసుకుంటే లేక్ అనే వర్డ్ కామన్గా ఉంది. సో ఇక్కడ ఈ 2 నంబర్స్లో ఏది కామన్గా ఉందో చూడండి, 2348, 2348 ఇవి రెండు కూడా కామన్గా ఉన్నాయి. ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే ఉందో అది దానికి కోడ్ అవుతుంది కదా. సో ఎస్ యొక్క కోడ్ ఏమవుతుంది @ మనకి ఎస్ యొక్క కోడే అడిగారు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఎఫ్ యొక్క కోడ్ అంటే ఏంటి, ఎఫ్ యొక్క కోడ్ వచ్చేసి అండ్ సింబల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సింబాలిక్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే ఇవి. ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చేసి వర్డ్ కోడింగ్ అనమాట. సో వర్డ్ కోడింగ్లో ఏంటి అంటే మనకి ఇలా డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చి దానికి రిలేటెడ్గా కొన్ని కోడ్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ ఏదో ఒక వర్డ్కి రిలేటెడ్గా ఉన్న కోడ్ అయితే అడుగుతారనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటి అంటే మనం ఏ 2 సెంటెన్స్లో అయినా సరే ఏది కామన్గా ఉందో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ 2లో చూసుకుంటే మనకి వేర్ అనేది కామన్గా ఉంది కదా. సో ఇవి రెండిట్లో ఏది కామన్గా ఉంది, డిడి అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ వేర్ అనే దానికి డిడి అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి,
హౌ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫస్ట్ అండ్ థర్డ్లో కంపేర్ చేసుకుంటే వాట్ అనేది మనకి కామన్గా ఉంది. అండ్ ఫస్ట్ అండ్ థర్డ్లో కంపేర్ చేసుకుంటే ఎఫ్ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ ఏంటి ఎఫ్ అనేది వాట్కి కోడ్ అవుతుంది. సో హౌ యొక్క కోడ్ ఏంటి ఏఏ. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వర్డ్ కోడింగ్కి రిలేటెడ్గా ఎప్పుడన్నా సరే ఇచ్చిన 2 సెంటెన్సెస్లో ఏది కామన్గా ఉందో చెక్ చేసుకుని ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం లాస్ట్ టైప్ ఆఫ్ కోడింగ్ ఏంటో చూద్దాం. లాస్ట్ టైప్ వచ్చేసి సబ్స్టిట్యూట్ కోడింగ్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఎగ్జామ్ టైంలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఏంటి అంటే ఇఫ్ రెయిన్ ఈజ్ కోడెడ్ యాజ్ వాటర్ అంటే రెయిన్ ప్లేస్లో మనం వాటర్గా కన్సిడర్ చేయాలి. వాటర్ ఈజ్ కోడెడ్ యాజ్ రోడ్ ఈజ్ కోడెడ్ యాజ్ క్లౌడ్ ఈజ్ స్కై ఈజ్ సీ ఈజ్ పాత్, వేర్ డు ఏరోప్లేన్స్ ఫ్లై. సో మనం ఎగ్జామ్ టైంలో ఏం చేస్తామంటే లాస్ట్ ఒక్క లైన్ మాత్రమే చూస్తాం. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, వేర్ డు ఏరోప్లేన్స్ ఫ్లై. సో ఏరోప్లేన్ ఎక్కడ ఫ్లై చేస్తుంది, స్కై. సో ఆప్షన్ ఏ అనేది టిక్ చేస్తాం కదా. సో అలా చేయవద్దు. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, స్కై కదా. కానీ స్కైకి రిలేటెడ్గా ఉన్న కోడ్ ఏంటో చెక్ చేయండి. స్కై ఈజ్ కోడెడ్ యాజ్ సి అన్నారు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్గా ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కోడింగ్ అండ్ డికోడింగ్లో 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేశాం కదా. నెక్స్ట్ చాప్టర్ సిరీస్లో మనకి టోటల్గా 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, నంబర్ సిరీస్, రాంగ్ నంబర్ సిరీస్. సో ఫస్ట్ మనం లెటర్ సిరీస్కి రిలేటెడ్గా ఉన్న కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ACE BDF CEH DGI. సో ఇక్కడ ఏంటి అంటే ABCD నెక్స్ట్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే CDEG నెక్స్ట్ ఏంటి, అలాగే EFHI నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఆల్రెడీ కోడెడ్ అండ్ డికోడెడ్లో చూసాం కదా. కోడెడ్ అండ్ డికోడెడ్లో లెటర్ కానివ్వండి, లెటర్ అనాలజీ, లెటర్ సిరీస్ వీటన్నిటికీ కూడా ప్లేస్ వాల్యూ తీసుకుంటేనే మనం ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఇక్కడ చూసుకుంటే 1 3 5 అండ్ 2 4 6. ఇక్కడ ఏంటి 3 5 8, ఇక్కడ మనకి 4 7 9. సో ఫస్ట్ మనం చూసుకుంటే 1 2 3 4. సో ఇక్కడ ఏంటి అన్ని కూడా +1తో ఇంక్రీజ్ అయ్యాయి. సో 4 + 1 అనేది 5 అవుతుంది కదా. సో నెక్స్ట్ మనకి ఈ అనే లెటర్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లెటర్స్ అన్నిటి కూడా చూడండి 3 4 5 7 ఉంది కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +1 +1, నెక్స్ట్ ఏముంది +2 ఉంది. సో ఇక్కడ ఏమవ్వచ్చు, +1 అయితే నెక్స్ట్ మనకి +2 అవ్వచ్చు కదా. సో ఇక్కడ ఏమవుతుంది 9 అంటే ఏంటి I. ఇంకో పాసిబిలిటీ మనకి ఆప్షన్స్లో ఏముంది, G మాత్రమే ఉంది. సో G అంటే ఆల్రెడీ 7 +0 అయితే లేదు కదా. సో ఈ 2 ఆప్షన్స్ని అయితే ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి 5 6 8 9 ఉంది. సో ఇక్కడ చూడండి +1 +2 +1. సో నెక్స్ట్ ఏమవచ్చు, ఇక్కడ +1 ఉంది +2 +1 ఉంది, నెక్స్ట్ +2 అవ్వచ్చు. 9 + 2 అనేది ఏమవుతుంది 11 అవుతుంది. 11 అంటే మనకి వాల్యూ ఏంటి K. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది EIK. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మీరు ఇలా నంబర్స్ రాయకుండా డైరెక్ట్గా సాల్వ్ చేశారనుకోండి చాలా టైం అయితే తీసుకుంటారు. ఈజీగా సాల్వ్ చేయాలి అంటే నంబరింగ్ అనేది తీసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ KJLIMH కదా. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ ఏంటి మనకి 11 10 12 9 13 8. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటి -1 ఉంది, +2 ఉంది, +3 ఉంది, ఇక్కడ -4 ఉంది, అండ్ ఇక్కడ ఏంటి +5 ఉంది కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 ఉంది, అండ్ మైనస్. సో నెక్స్ట్ ఏం రావాలి మనకి ప్లస్ రావాలి. 1 2 3 4 5 అంటే 6 రావాలి. సో 8 + 6 అనేది మనకి 14 అవుతుంది. 14 యొక్క డిజిట్ ఏంటి మనకి n. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లెటర్ సిరీస్కి మీకు ఎప్పుడన్నా సరే ఇలా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి నంబర్ సిరీస్. సో నంబర్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి రీసెంట్గా జరిగిన స్టీనో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. సో మనం ఫస్ట్ ఇక్కడ నంబర్ సిరీస్లో చూసుకుంటే 2 and 6 14 30 and 62 ఉంది కదా. 2 into 3 మేబీ అవ్వచ్చు, అండ్ ఇక్కడ ఏంటి ఇంటూ 2 ఉంది. సో ఇక్కడ 3 2 ఇలా అయితే మనకి 8 ట్రిక్ కూడా రావట్లేదు కదా. ఒకసారి 2 into 2 చేసి చూడండి. సో 2 into 2 అనేది మనకి ఏమవుతుంది 4 అవుతుంది +2. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 into 2
12 కదా, ప్లస్ 2 అంటే మనకి 14 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 14 ఇంటూ 2 అనేది 28 అవుతుంది ప్లస్ 2. 16 ఇంటూ 2 అనేది 60 అవుతుంది ప్లస్ 2. సో ఇక్కడ మనకి ఏంటి ప్రతి ఒక్క సిరీస్కి కూడా ఇంటూ 2 ప్లస్ 2 అనేది యాడ్ అయింది. సో ఇక్కడ ఏంటి 62 ఇంటూ 2 అనేది మనకి 124 అవుతుంది. ప్లస్ 2 అంటే 126. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నంబర్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయా, సడన్గా ఇంక్రీజ్ అవుతున్నాయా కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి తక్కువ నంబర్స్తో ఇంక్రీజ్ అయితే అడిషన్ చేయాలి, డిక్రీజ్ అయితే సబ్ట్రాక్షన్ చేయాలి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యాయనుకోండి మల్టిప్లికేషన్ అనేది చేయాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 1 ఇంటూ 2 అనేది 2 అవుతుంది, 2 ఇంటూ 3 అనేది 6 అవుతుంది, 6 4s are 24, 24 ఇంటూ 5 అనేది 120 అవుతుంది. సో ఇక్కడ ఏంటి సిరీస్లో మల్టిప్లికేషన్ అనేది అయింది. 2 3 4 5. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి 120 ఇంటూ 6 చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది 720. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి లెటర్ అండ్ నంబర్స్ రెండు కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు, కానీ చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ మనం 6th క్వశ్చన్ని చూద్దాం. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామనుకోండి, ఫస్ట్ అన్ని నంబర్స్కి రిలేటెడ్గా ఉన్న సిరీస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి +1 అండ్ +4 అండ్ +9. సో మనం ఇప్పుడు సిరీస్ని అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ కదా. సో నెక్స్ట్ ఏమవుతుంది 4 స్క్వేర్ అంటే 19 + 16 అవుతుంది. సో 19 + 16 అనేది 35. సో ఆప్షన్ డి ఒకటి మాత్రమే ఉంది. కానీ లెటర్కి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటి +1 అయింది, ఇక్కడ ఏంటి ఇక్కడ మనకి ఎఫ్ అంటే 6 కదా, ఐ అంటే 9. సో ఇక్కడ ఏంటి మనకి +2 అయింది, ఇక్కడ 4 కాబట్టి. ఇక్కడ +3 అయింది, నెక్స్ట్ +4. సో 9 + 4 అనేది మనకి 13 అవుతుంది. సో 13 అంటే మనకి ఏంటి M. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 5th క్వశ్చన్ ఏంటో చూద్దాం. 5th క్వశ్చన్లో చూడండి, ఫస్ట్ నంబర్స్ అన్నీ కూడా ఫినిష్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే 2 5 అంటే +3, ఇక్కడ కూడా +3, 8 + 3, అలాగే 9 11 + 3 చేస్తే మనకి 14 అవుతుంది. సో అన్నిట్లో కూడా మనకి 14 అనేది ఉంది. సో ఇప్పుడు లెటర్ని చూద్దాం. ఇక్కడ A Z B Y. సో మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఆల్టర్నేట్గా ఉన్నాయి. అలాగే ఇక్కడ Z ఉంది, ఇక్కడ Y ఉంది. ఇక్కడ ఏమైంది -1 అయింది అండ్ ఇక్కడ మనకి +1 అయింది. సో ఇప్పుడు ఆల్టర్నేట్గా తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనకి వచ్చింది కదా. సో ఇక్కడ ఏంటి మనకి +1 అంటే మనకి ఇక్కడ సి అనేది రావాలి. సో మనం ఆప్షన్లో చెక్ చేసుకుంటే ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే ఉంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ నంబర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి -4, అలాగే ఇక్కడ కూడా -4, ఇక్కడ కూడా మనకి -4. సో నెక్స్ట్ ఏంటి 38 - 4 అనేది 34 అవుతుంది. సో ఆప్షన్ ఏ 14C 34 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం లెటర్ అండ్ నంబర్స్ ఇచ్చినప్పుడు సింగిల్ డిజిట్స్తో తీసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్ టైప్ వచ్చేసి రాంగ్ నంబర్ సిరీస్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక సెట్ ఆఫ్ నంబర్స్ ఇస్తారు, అన్ని నంబర్స్లో కూడా ఏ నంబర్ రాంగ్గా ఉందో ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని నంబర్స్ కూడా మనకి మల్టిప్లికేషన్ చేశారని అర్థమవుతుంది. సో ఇక్కడ చెక్ చేస్తే ఈ 4 నంబర్స్ అనేవి రాంగ్ నంబర్ ఏదో ఒకటి అవ్వచ్చు కదా, అంటే 2 and 7 అనేవి కరెక్ట్ నంబర్ అని చెప్పేశారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 నుండి 7కి మల్టిప్లికేషన్తో ట్రై చేయండి. 2 × 3 + 1 అనేది ఒక పాసిబిలిటీ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం చెక్ చేస్తే 7 × 3 + 7 3s are 21 కదా, +4 అవ్వచ్చు. అండ్ 25 × 3 చేస్తే 75 అవుతుంది. సో 75 ప్లస్ మనకి లార్జర్ నెంబర్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఎలాంటి ట్రిక్ కూడా రావట్లేదు. సో ఇప్పుడు ఒకసారి మనం ఇలా కాకుండా ఇంటూ 2తోని మల్టిప్లికేషన్ చేసి చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే 2 × 2 అనేది మనకి 4 అవుతుంది కదా, +3 చేయండి, అప్పుడు మనకి 7 అవుతుంది. సో ఇక్కడ ఏంటి +2 +3తో చేసాం. నెక్స్ట్ నెంబర్ని చూస్తే 7 కదా. సో ఇక్కడ ఏంటి మనం 7 నెంబర్తో తీసుకోవాలి. 7 × 2 అనేది 14 అవుతుంది, +3, 14 + 3 అనేది మనకి 17. అలా కాకుండా నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయండి. సో 7 × 3 అనేది 21 అవుతుంది, 21 + 4 అనేది 25 అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 3, ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నీ కూడా +1 నెంబర్తోని ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ప్లస్ నెంబర్స్ కూడా +1తోని ఇంక్రీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ నెంబర్ ఏముండాలి 25 × 4 + 5. 25 × 4 అనేది 100 అవుతుంది,
+5 అనేది 105 అవుతుంది. కానీ ఇక్కడ మనకి 108 ఉంది. సో ఒకసారి మేబీ ఇదే రాంగ్ నెంబర్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ 105 పెట్టి నెక్స్ట్ నెంబర్కి కూడా ట్రై చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి 105 ఇంటూ ఇక్కడ 5 రావాలి +6 రావాలి. సో 105 ఇంటూ 5 అనేది మనకి 25, 0, 2 అండ్ 5 525 +6 అనేది మనకి 531 అవుతుంది. సో మనకి ఇక్కడ 531 అనేది కూడా కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ చూస్తే 531 ఇంటూ 6 + 7. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2, 3, 4, 5, 6 అలాగే 3, 4, 5, 6, 7. సో ఇప్పుడు ఈ నంబర్ని కూడా చూడండి 531 ఇంటూ 6. సో 18, 5, 6 30, 31 అవుతుంది. అండ్ +7 చేసామనుకోండి 13, 9, 1. సో ఆన్సర్ ఏమవుతుంది 3193. సో ఆప్షన్ మనకి ఇక్కడ ఏమవుతుంది 108 అనే నంబర్ మనకి రాంగ్గా ఉంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో 4, 12, 42, 196, 1005, 6066, 42511 అని ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే డైరెక్ట్గా ఇంటూ 3 అండ్ ఇక్కడ మనకి 3 అంటే 36 అవుతుంది కదా. సో ఇంటూ 3 అయితే రాదు. సో అలా కాకుండా ఇంటూ 2తో చేయండి. సో 4 ఇంటూ 2 అనేది 8 అవుతుంది. 8 + 4 అనేది మనకి 12 అవుతుంది కదా. సో ఇదొక పాసిబిలిటీ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్లో చూసుకుంటే 12 ఇంటూ ఇక్కడ మనం 2 తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ మనం 3 నెంబర్తో యాడ్ చేయండి. సో ఇంటూ 3. సో 12 3 36 అవుతుంది. సో 36 - 42 అనేది మనకి 6 అవుతుంది కదా. అంటే +6 చేస్తే మనకి 42 అవుతుంది. ఇది ఒక పాసిబిలిటీ. అండ్ నెక్స్ట్ ఏంటి 42 ఇంటూ ఇక్కడ ఏంటి మనకి 2, 3 నెక్స్ట్ ఏంటి 4. సో 42 ఇంటూ 4 అనేది మనకి 8, 16 అవుతుంది. సో 168 ఇక్కడ 4, 6 కదా. సో నెక్స్ట్ ఏంటి మనకి 8తో చూడండి. సో ఇక్కడ మనకి 176 రావాలి. కానీ ఇక్కడ మనకి 196 ఉంది కదా. సో ఇలా కూడా మనకి పాసిబిలిటీ అయితే లేదు. మేబీ ఇక్కడ మనకి 42 అనే నంబర్ రాంగ్ అవ్వచ్చు కదా. సో ఈ 42 కాకుండా ఇంకో నంబర్స్తో ట్రై చేసి చూడండి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ఉంది, 3 ఉంది. ఇక్కడ ఏముంది మనకి 4 అని ఉంది. 4 అంటే మనం స్క్వేర్ రూట్లో ఉంటున్న 2 స్క్వేర్ అనేది రావచ్చు. సో ఇక్కడ ఇంటూ 2, 2 స్క్వేర్ అలాగే ఇంటూ 3, 3 స్క్వేర్ కూడా అవ్వచ్చు కదా. సో 12 ఇంటూ 3 అండ్ 3 స్క్వేర్ అనేది 9 అవుతుంది. సో 36 + 9 అనేది మనకి ఏమవుతుంది. సో 36 + 9 అనేది మనకి 45 అవుతుంది. ఒకసారి ఇక్కడ 45 పెట్టి నెక్స్ట్ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ మనకి పాసిబిలిటీగా 42 అనేది రాంగ్ నెంబర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి 45 ఇంటూ 4. 2, 3, 4 ఉంది. నెక్స్ట్ ఏంటి 4 స్క్వేర్ రావాలి అంటే 16. 45 ఇంటూ 4. 5 4s are 20, 16, 17, 18 ప్లస్ 16 అంటే 196. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి 196 ఇంటూ 5 ప్లస్ ఏంటి ఇక్కడ మనకి 5 స్క్వేర్ అంటే 25. 196 ఇంటూ 5. 5 6 are 30, 45, 46, 47, 48, 5, 9, 980 ప్లస్ 25 అంటే మనకి ఇక్కడ 1005. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చింది. మనకి ఓన్లీ ఈ 4 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి కదా. ఇవి 2 కూడా మనకి కరెక్ట్ అని చెప్పారు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి 42 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనం ఇలా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటూ 2 ప్లస్ సంథింగ్ నంబర్ అన్న ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఏమైంది 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7. సో ఇక్కడ ఏమైంది ఇంటూ 2 ప్లస్ 3 అయింది. ఇక్కడ ఏమైంది 2, 4 అయింది అంటే ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ అయింది. ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ అయింది. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో అడుగుతారు. నెక్స్ట్ చాప్టర్ అనాలజీ. అనాలజీలో మనకి టోటల్గా 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. లెటర్ అనాలజీ, వర్డ్ అనాలజీ అండ్ నంబర్ అనాలజీ. అనాలజీలో ఏంటి అంటే A is to B, C is to D. సో ఇక్కడ ఏంటి A to B అనేది ఎలాంటి రిలేషన్లో ఉందో C to D అనేది సేమ్ రిలేషన్లో ఉండాలి. ఫస్ట్ మనం లెటర్ అనాలజీలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే GHI ఈజ్ రిలేటెడ్ టు KLM, MNO ఈజ్ ఇన్ వాట్ వే రిలేటెడ్ అని క్వశ్చన్ అడుగుతారనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ లెటర్ కోడెడ్ అండ్ డికోడెడ్లో చూసాం కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆల్ఫాబెట్ యొక్క ప్లేస్ వాల్యూ రాస్తే మనం ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి 7, 8, 9, ఇక్కడ ఏంటి 11, 12 అండ్ 13. సో ఇక్కడ మనం చెక్ చేస్తే +4 అయింది.
ఇక్కడ కూడా +4 అండ్ ఇక్కడ కూడా మనకి +4 తో ఉంది. సో ఇక్కడ సిరీస్ ఏముంది +4 +4 +4. సో ఇక్కడ ఏంటి 13 14 అండ్ 15 కదా. సో 13 + 4 అనేది మనకి 17 అవుతుంది. అలాగే ఇక్కడ 18 అవుతుంది అండ్ ఇక్కడ 19 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 17 అంటే Q, R అండ్ 18 అంటే R, S అంటే 19. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్లో చూసుకుంటే HGLN QSU is what అని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూ అనేది రాయండి. 8 10 12 ఇక్కడ 10 12 14. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 8 to 10 అనేది +2, ఇక్కడ కూడా +2, సో ఇక్కడ కూడా మనకి +2. సో మనం ఆల్రెడీ కోడెడ్ అండ్ డికోడెడ్లో చూసాం కదా, మాక్సిమం క్వశ్చన్స్ కూడా ప్లస్ సిరీస్ ఆర్ నెగిటివ్ సిరీస్తో ఉంటాయని చెప్పేసి. అండ్ ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి రీసెంట్గా జరిగిన స్టీనోలో అడిగిన క్వశ్చన్సే. సో మనం ఇక్కడ చూసుకుంటే 17 19 అండ్ 21 అన్నిటికీ కూడా +2 చేయాలి. 17 + 2 అనేది 19 అవుతుంది, 19 + 2 అనేది 21, 21 + 2 అనేది 23. ఎగ్జామ్లో మీరు ఇదంతా రాయకుండా డైరెక్ట్గా సాల్వ్ చేయాలి. 17 + 2 అనేది 19 అవుతుంది అంటే S. తర్వాత ఏంటి 19 + 2 అనేది 21 అంటే మనకి U అవుతుంది. నెక్స్ట్ ఏంటి 23 అంటే W, SUW. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లెటర్ అనలాగీలో మ్యాక్సిమం కూడా మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే అడుగుతారు. నెక్స్ట్ టైప్ వచ్చేసి మనకి వర్డ్ అనలాగీ. వర్డ్ అనలాగీలో ఏంటి అంటే మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అప్పుడే మనం వర్డ్ అనలాగీకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో సాల్వ్ చేయగలుగుతాం. దీంట్లో ఏంటి అంటే మనకి మీనింగ్స్ అడగొచ్చు, యాంటోనిమ్స్ అడగొచ్చు, కంట్రీ రిలేటెడ్ టు క్యాపిటల్ అడగొచ్చు, కంట్రీ రిలేటెడ్ టు కరెన్సీ అడగొచ్చు, స్టేట్ అండ్ క్యాపిటల్, ఇలా మనకి డిఫరెంట్గా జనరల్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని కూడా వర్డ్ అనలాగీలో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. స్టీనోలో మనకి చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్లో చూస్తే నైఫ్ కట్ పెన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగారు. నైఫ్తో మనం నైఫ్ యొక్క యూజ్ ఏంటి, కట్ చేస్తాం కదా. అలాగే పెన్తో ఏం చేస్తాం, మనం రాస్తాం. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది. పెన్కి పేపర్కి కాదు, స్క్రిబుల్ కూడా కాదు అండ్ ఇంక్ కూడా కాదు. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్లో చూసుకుంటే డాక్టర్, డయాగ్నోసిస్, జడ్జ్ ఏంటి అని క్వశ్చన్ అడిగి. ఇక్కడ ఏంటి డాక్టర్ యొక్క ఫంక్షన్ చెప్పారు, జడ్జ్ ఏం చేస్తారు, వర్డిక్ట్ ఇస్తారు కదా. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వర్డ్ అనలాగీలో ఏంటి అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే మనం ఇలాంటి క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం అనలాగీలో లాస్ట్ టైప్ ఎలా ఉంటుందో చూద్దాం. నంబర్ అనలాగీలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 21463 ఈజ్ టు 43685 అలాగే 38521 ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని క్వశ్చన్ అడిగారు. ఎప్పుడన్నా సరే మీరు ఇలా చూసుకున్నప్పుడు అడిషన్ ఉండొచ్చు, సబ్ట్రాక్షన్ ఉండొచ్చు ఆర్ మల్టిప్లికేషన్ అనేది ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ నంబర్ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డిజిట్స్తో చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, +2 అయింది. అలాగే 1 2 3 అంటే +2, 4 6 +2, 6 8 +2, 3 +2 అంటే 5. సో ఇక్కడ ఏమైంది 21463కి 2 2 2 2 2తోనే యాడ్ అయింది. సో ఇక్కడ 5, ఇక్కడ 8 6 3 4. సో ఇక్కడ ఏంటి మనం అన్ని కూడా 2స్తోని యాడ్ చేయాలి. సో ఇక్కడ 3 అవుతుంది, 4 7 అండ్ ఇక్కడ 10 3 4 5 6. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 60743. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే మనకి 4 ఈజ్ రిలేటెడ్ టు 19, 11 ఈజ్ రిలేటెడ్ టు 124. సిమిలర్గా మనకి ఏ నంబర్స్ ఉంటాయని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో మనం ఇక్కడ చూసుకుంటే 4కి 19కి రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. 4 యొక్క స్క్వేర్ కానీ క్యూబ్ కానీ మల్టిప్లికేషన్ కానీ చెక్ చేయాలి. ఎందుకంటే మనకి 4 నుండి 19 అనేది కొంచెం లార్జర్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు 4 × 4 అంటే 4 స్క్వేర్ చూడండి, 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. 16 తర్వాత +3 అప్పుడు 19 అవుతుంది కదా. సో ఇక్కడ కూడా చెక్ చేయండి, 11 స్క్వేర్ అనేది 121 అవుతుంది. 121 + 3 అనేది మనకి 124 అవుతుంది. సో ఇక్కడ మనకి ట్రిక్ ఏముంది, x² + 3. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 13 స్క్వేర్ అనేది 169, 169 + 3 అనేది 172. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేస్తే 19 స్క్వేర్ అనేది 81, 9 స్క్వేర్ అనేది 81. సో ఈ ఆప్షన్ కాదు. 5 స్క్వేర్ అనేది 25, 25 + 3 అనేది 28. సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మ్యాక్సిమం కూడా మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే x³ + 1, x³ + 2 కానీ x³ + 3
ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఎక్స్ క్యూబ్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్. సో మనం ఇక్కడ ఏం చేసాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 తీసుకున్నాం కదా, అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటి 4 స్క్వేర్ ప్లస్ 4, ఇక్కడ ఏంటి 11 స్క్వేర్ ప్లస్ 11. సో ఏదైతే మనం నంబర్కి స్క్వేర్ చేస్తామో అదే నంబర్ని యాడ్ చేయొచ్చు, అలా కూడా ఉండొచ్చు. అండ్ నెగిటివ్ సైన్తో కూడా ఉండొచ్చు. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. లాస్ట్ క్వశ్చన్లో మనకి 5 ఈజ్ రిలేటెడ్ టు 128, 9 ఈజ్ రిలేటెడ్ టు 732. సిమిలర్గా మనకి ఏ నంబర్స్ ఉంటాయని అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, 5 క్యూబ్ అనేది 125 అవుతుంది, అలాగే 9 క్యూబ్ అనేది 729 అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడే రీజనింగ్లో మనం అనాలజీ, సిరీస్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం అని చెప్పేసి. ఇక్కడ మీకు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ తెలియలేదు అనుకోండి, మీకు ఆన్సర్ అనేది ఈజీగా రాదు. సో మనం ఇక్కడ చూసుకుంటే 5 క్యూబ్ అనేది 125 అవుతుంది, ప్లస్ 3 అంటే 128. 9 క్యూబ్ అనేది 729, ప్లస్ 3 అనేది 732 అవుతుంది. సో ఇక్కడ ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 అనేది మనకి ట్రిక్ ఉందన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే 4 క్యూబ్ అనేది మనకి ఏమవుతుంది 64 అవుతుంది, ఇక్కడ 46 ఉంది, ఇది కాదు. 5 క్యూబ్ అనేది 125, ఇది కాదు. 2 క్యూబ్ అనేది మనకి 8 అవుతుంది, 8 ప్లస్ 3 అనేది ఏమవుతుంది 8, 9, 10, 11 అవుతుంది, ఇది కూడా కాదు. సో ఇక్కడ చూసుకుంటే 3 క్యూబ్ అనేది 27, ప్లస్ 3 అనేది మనకి ఏమవుతుంది 30 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనకి నంబర్ అనాలజీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ టైప్ వచ్చేసి సెట్ అనాలజీ. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక సెట్ ఆఫ్ నంబర్స్ అయితే ఇస్తారు. సో ఈ 3 సెట్ ఆఫ్ నంబర్స్లో ఒక రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి సేమ్ మనకి నెక్స్ట్ సెట్లో కూడా ఉండాలి, సేమ్ సెట్ ఇవి రెండిట్లో కూడా ఒకటే ఉండాలి, అండ్ రిమైనింగ్ ఆప్షన్స్తో కూడా సేమ్ ఆన్సర్ అనేది ఉండాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ అన్ని నంబర్స్ కూడా కొంచెం డిఫరెన్సెస్ అనేది చెక్ చేసుకోవచ్చు, పాజిటివ్ అన్న చెక్ చేసుకోవచ్చు, స్క్వేర్ కానీ క్యూబ్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 3 నంబర్స్కి రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో 53 నుండి చెక్ చేసుకున్నారనుకోండి, 53 ప్లస్ 17 చేస్తే మనకి 70 వస్తుంది కదా, అండ్ 81 మైనస్ 53 చేస్తే ఏమవుతుంది మనకి 28 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 81 మైనస్ 53 అనేది 28 అవుతుంది, అలాగే 70 మైనస్ 53 అనేది 17 అవుతుంది. సో సిమిలర్గా సెకండ్ దానికి కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 83 మైనస్ 66 అనేది మనకి 17 అవుతుంది, అలాగే 94 మైనస్ 66 అనేది 28 అవుతుంది. సో మనకి రెండింటి దగ్గర కూడా సిమిలర్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఆప్షన్స్లో కూడా చెక్ చేసుకుందాం. సో ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే 67 అండ్ 40. సో ఇక్కడ మనకి ఏమవుతుంది 27 అవుతుంది, కానీ మనకి డిఫరెన్స్ అనేది ఎంత రావాలి 17. సో ఈ ఆప్షన్ అయితే కాదు. సెకండ్ ఆప్షన్లో చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ డిఫరెన్సెస్ అనేది 59 అండ్ 76కి డిఫరెన్స్ అనేది 70, ఇది కరెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇవి రెండింటిని చెక్ చేసుకున్నాం అనుకోండి, 77 అండ్ 59ని చెక్ చేసుకుంటే మనకి 18 అవుతుంది. సో ఈ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్లో చెక్ చేసుకుంటే మనకి 88 అండ్ 71. సో 88 అండ్ 71కి డిఫరెన్సెస్ అనేది 17 ఉంటుంది, అండ్ 99 అండ్ 71 అంటే 28. సో మనకి సిమిలర్గా ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. సో ఇలా మనం సెట్ అనాలజీని చూసుకోవాలన్నమాట. మ్యాక్సిమం కూడా సెట్ అనాలజీలో మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తేనే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అనమాట. సో ఇప్పుడు ఒకసారి సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఏంటి అంటే 3, 34, 5, 10, 136, 6. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఏమని చెప్పాను, స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కూడా ట్రై చేయాలని చెప్పాను కదా. సో ఒకసారి మల్టిప్లికేషన్తో కూడా ట్రై చేసి చూడండి. ఈ 2 నంబర్స్తోని ఈ నంబర్ అనేది రావడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 5 3s are 15. సో 15 into 2 plus 4 ఇది ఒక పాసిబిలిటీ అవ్వచ్చు. 10 into 6 అంటే 60 ప్లస్ 4 అనేది 136. ఇలా కాదు, ఒకసారి స్క్వేర్స్తో ట్రై చేయండి. ఇక్కడ మనకి 25 అవుతుంది, ఇక్కడ మనకి 9. సో ఇక్కడ మనకి 34 కరెక్ట్ అయింది. సో ఇక్కడ ఏంటి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి అయింది అనమాట. సో ఇక్కడ ఏంటి 36, 100 స్క్వేర్ అనేది 10 స్క్వేర్ అనేది 100 అవుతుంది. సో 136. సో ఇక్కడ ఏంటి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి బి వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆప్షన్స్లో చెక్ చేసుకుందాం. 64 అలాగే 49.
సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది 113. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇప్పుడు సెకండ్ ఆప్షన్స్లో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ 36 and 25 కదా, సో మనకి ఇక్కడ 61 ఈ ఆప్షన్ కూడా కాదు. అండ్ మీరు డైరెక్ట్గా మొత్తం సాల్వ్ చేయకుండా కూడా విత్ యూనిట్ డిజిట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ ఏమవుతుంది 6 కదా, సో ఇక్కడ స్క్వేర్ చేసినా కూడా యూనిట్ డిజిట్ 1 అవుతుంది. సో ఇక్కడ 7 కానీ ఇక్కడ మనకి 5 ఉంది, ఇక్కడ 6 రావాలి. అండ్ ఇక్కడ 9 స్క్వేర్ అనేది 81 అవుతుంది 1, సో 6 ఇది కూడా కాదు. సో ఇక్కడ చెక్ చేసుకున్నాం అనుకోండి 4 and 9, సో 9 + 4 అనేది 13 అవుతుంది కదా. సో మనకి యూనిట్ డిజిట్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్లో 32, 35, 201, 26, 29, 165 ఎప్పుడన్నా సరే 2 స్మాలర్ నంబర్స్తోని లార్జర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా అంతే చేసాం కదా, 2 స్మాలర్ నంబర్స్తోని లార్జర్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేశాం కదా. సో ఇక్కడ కూడా మనం చెక్ చేస్తే ఫస్ట్ యూనిట్ డిజిట్తోని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్లస్, సబ్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్ ఇలా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 5 + 2 అనేది 7 అవుతుంది. ఇక్కడ మనకి 1 రావాలి కదా, ఇంటూ 3 చేసామనుకోండి 1 వస్తుంది కదా. సో ఇప్పుడు ఏంటి, ఇవి రెండింటిని యాడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. 32, 35, సో 67 అవుతుంది. ఇంటూ 3 చేశారనుకోండి 7 3s are 21, 18, 19, 20, సో మనకి 201 కరెక్ట్గానే వచ్చింది కదా. సో సెకండ్ దానికి కూడా మనకి సిమిలర్ ట్రిక్ అనేది ఉండాలి. 26 and 29, సో ఇక్కడ మనకి 15, ఇక్కడ 5 ఇంటూ 3, సో 15, 16, సో మనకి ఇక్కడ ఏంటి a + b ఇంటూ 3 అనేది ట్రిక్గా ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తే 9 + 2 అనేది 11 అవుతుంది. 1 ఇంటూ 3 అనేది మనకి ఇక్కడ 6, సో ఈ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్లో చెక్ చేసుకుంటే ఇది మనకి 9 ఇంటూ 3 అనేది 27, సో ఈ ఆప్షన్ అవ్వచ్చు. సో ఒకసారి యాడ్ చేయండి, ఇక్కడ 9, ఇక్కడ 5 అండ్ ఇంటూ 3 చేస్తే 27, 15, 16, 17, సో ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేసుకుంటే 6 + 3 అనేది 9 అవుతుంది. 9 3s are 27, సో ఇక్కడ ఏంటి 6, 9 కదా 49 ఇంటూ 3 కదా, సో 12, 13, 14, సో ఇక్కడ ఏంటి ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ట్రిక్ ఏంటి, a + b ఇంటూ 3 = c అయిందనమాట. ఇలా మనం సెట్ అనాలజీకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేశాం కదా. నెక్స్ట్ చాప్టర్ ఆడ్ వన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్. ఈ చాప్టర్లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇచ్చిన ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో ఐడెంటిఫై చేయాలి. ఈ చాప్టర్ నుండి కూడా మనకి 3 types ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ టైప్ వచ్చేసి నంబర్ క్లాసిఫికేషన్, సెకండ్ టైప్ వచ్చేసి వర్డ్ క్లాసిఫికేషన్ అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మనకి ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. మనకి రీసెంట్గా జరిగిన స్టీనో ఎగ్జామ్లో నంబర్ క్లాసిఫికేషన్ అండ్ వర్డ్ క్లాసిఫికేషన్ నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ ఇక్కడ తీసుకున్న 4 క్వశ్చన్స్ కూడా మనకి స్టీనోలో అడిగిన క్వశ్చన్సే. ఫస్ట్ మనం నంబర్ క్లాసిఫికేషన్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏలో 121, 189, 169, 144. సో ఇక్కడ మనం ఆప్షన్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే 121 అనేది 11 స్క్వేర్ అవుతుంది, 169 అనేది 13 స్క్వేర్, 144 అనేది 12 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి A, C, D ఈ 3 ఆప్షన్స్ కూడా ఒక నంబర్కి స్క్వేర్ రూట్స్ అనమాట. కానీ ఆప్షన్ బి యొక్క 189 మాత్రమే డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఏంటి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్లో ఆప్షన్ ఏలో 103, ఆప్షన్ బిలో 111, ఆప్షన్ సిలో 109, ఆప్షన్ డిలో 107 ఉంది. సో ఇక్కడ మనం నంబర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే 103, 109, 107 ఈ 3 కూడా మనకి ప్రైమ్ నంబర్స్ అని చెప్పొచ్చు. 111 అనేది మనకి ప్రైమ్ నంబర్ కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నంబర్ క్లాసిఫికేషన్లో మనకి ప్రైమ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఆర్ ఏదన్నా నంబర్స్ కానీ డివిజిబుల్ బై 1 కామన్ నంబర్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సెకండ్ టైప్ వచ్చేసి మనకి వర్డ్ క్లాసిఫికేషన్. సో ఈ క్వశ్చన్ చూడండి, కాటన్, రోజ్, లోటస్ అండ్ జాస్మిన్. సో మనం ఇక్కడ ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే రోజ్, లోటస్ అండ్ జాస్మిన్ ఈ 3 కూడా మనకి ఫ్లవర్స్కి రిలేటెడ్గా ఉన్నాయి. అండ్ ఆప్షన్ ఏ ఒక్కటి మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ట్విట్టర్, ఎక్సెల్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే A, C, D ఈ 3 కూడా మనకి సోషల్ మీడియా అకౌంట్స్. కానీ ఎక్సెల్ అనేది ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఏంటి ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ ఆన్సర్ అవుతుంది. ఎక్సెల్ అనేది కరెక్ట్ ఆన్సర్.
వర్డ్ క్లాసిఫికేషన్లో మనకి 3 ఆప్షన్స్లో సేమ్ మీనింగ్ కానీ ఆపోజిట్ మీనింగ్స్ కానీ ఆర్ పర్టికులర్ గ్రూప్స్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లాస్ట్ టైప్ వచ్చేసి మనకి ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, SUDQ. ఎప్పుడన్నా సరే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ కానీ ఆల్ఫాబెట్ సిరీస్ కానీ నంబరింగ్ అనేది రాయండి, అప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ S అంటే 19, U అంటే 21, D అంటే 4, Q అంటే 17. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్, అలాగే ఇది కూడా మనకి ఆడ్ నంబర్గా ఉంది. సో మనకి ఇక్కడ డిఫరెంట్గా ఏమవుతుంది, ఆప్షన్ C అనేది మాత్రం ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సో D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే MNEVLOHR. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, M అండ్ N అనేవి ఆపోజిట్ ఫేసెస్ అవుతాయి, E అండ్ V అనేది ఆపోజిట్, అలాగే L అండ్ O అనేది ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. సో ఇక్కడ డిఫరెంట్గా ఏముంది, H అండ్ R ఒక్కటి మాత్రమే డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ D HR అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్లో చూడండి, థర్డ్ క్వశ్చన్లో మనకి ఏమన్నారు, BFJ. సో B యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి, 2, F అంటే 6, J అంటే 10. సో మనం ఇక్కడ చూసామనుకోండి, డిఫరెన్సెస్ ఏముంది, 4, ఇక్కడ డిఫరెన్సెస్ ఏముంది, 4. నెక్స్ట్ ఆప్షన్లో చూడండి, ఇక్కడ 4 ఉంది, L అంటే 12, T అంటే 20. సో ఇక్కడ డిఫరెన్స్ 8 ఉంది అండ్ ఇక్కడ కూడా డిఫరెన్స్ 8 ఉంది. నెక్స్ట్ ఆప్షన్లో చూస్తే 6, 7, 8. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది 1గా ఉంది. అండ్ లాస్ట్ ఆప్షన్లో చూస్తే ఇది 1 అండ్ దీని యొక్క ప్లేస్ వాల్యూ 2, దీని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 19 అవుతుంది. సో ఇక్కడ ఏంటి 1 అండ్ ఇక్కడ ఏంటి 17. ఈ 4 ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెన్సెస్ 4 ఈక్వల్గానే ఉంది, ఇక్కడ డిఫరెన్సెస్ కూడా ఈక్వల్గానే ఉంది, ఇక్కడ డిఫరెన్సెస్ కూడా ఈక్వల్గానే ఉంది. సో ఇవన్నిట్లో కూడా ఏది డిఫరెంట్గా ఉంది అంటే ఆప్షన్ డి ABS అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ చాప్టర్లో మనకి నంబర్, వర్డ్ అండ్ ఆల్ఫాబెట్ క్లాసిఫికేషన్ ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. అండ్ ఈ చాప్టర్లో అయితే కాన్సెప్ట్స్ అయితే ఇంతే, కానీ మీరు మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. లాస్ట్ చాప్టర్ వచ్చేసి మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో దీంట్లో ఏంటి అంటే కొంచెం బేసిక్ క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. ఇఫ్ ఇన్ ఛాన్స్ మనకి క్వశ్చన్ అనేది అడిగితే మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేలా ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక సర్టెన్ ఇన్పుట్ అయితే ఇస్తారు, ఆ ఇన్పుట్కి ఫైనల్ అవుట్పుట్ కూడా ఇస్తారు. సో ఫైనల్ అవుట్పుట్కి మనం సర్టెన్ స్టెప్స్ అయితే ఫాలో అవుతాం కదా, సిమిలర్ స్టెప్స్ని యూజ్ చేసి మనకి ఏదైతే న్యూ ఇన్పుట్ ఇచ్చారో దానికి ఫైనల్ అవుట్పుట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో రెండింటిని మనం కంపేర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇన్పుట్లో ఐస్, జీబ్రా, యాపిల్, ఎగ్, బాల్ అండ్ కింగ్ అని ఉంది కదా. సో 4th అనేది ఫైనల్ స్టెప్, యాపిల్, ఎగ్, ఐస్, బాల్, కింగ్, జీబ్రా. సో ఎప్పుడన్నా సరే మనకి ఆల్ఫాబెట్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే AEIBKZ. సో ఇక్కడ నేను అన్నిటికీ కూడా వర్డ్స్ యొక్క స్టార్టింగ్ లెటర్ని తీసుకున్నాను, మనకి ఆన్సర్ అనేది ఈజీగా అర్థం అవ్వడానికి. సో మనం ఇక్కడ చూస్తే AEI ఇవన్నీ కాన్సనెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఓవెల్స్ కదా. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, మెషిన్లో అన్ని ఓవెల్స్ని ఒక సైడ్ పెట్టి తర్వాత అన్ని కాన్సనెంట్స్ని అరేంజ్ చేశారనమాట, అవి కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటో చూడండి. ఫస్ట్ స్టెప్లో అన్నిటికన్నా ఫస్ట్ మనకి యాపిల్ ఉంది కదా. సో ఫస్ట్ యాపిల్ రావాలి, సో యాపిల్ని తీసుకున్నారు. నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ రాశారనమాట. సెకండ్ స్టెప్లో ఏంటి, ఆల్రెడీ యాపిల్ని ప్లేస్ చేసేసారు కదా, నెక్స్ట్ ఎగ్ రావాలి. సో ఎగ్ రాశారు, తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా సిమిలర్గా రాశారనమాట. నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే యాపిల్ ఆల్రెడీ ప్లేస్ చేసేసాం, అలాగే ఎగ్ కూడా ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ ఏం రావాలి, ఐస్ రావాలి. సో ఐస్ ఆల్రెడీ మనకి ప్లేస్లోనే ఉంది, సో ఐస్ని కూడా రాసేయండి. నెక్స్ట్ ఏంటి, మనకి బాల్ రావాలి, కానీ ఇక్కడ జీబ్రా ఉంది కదా. సో బాల్ అనేది ఇక్కడికి రావాలి, సో బాల్ని ప్లేస్ చేసాం. నెక్స్ట్ జీబ్రా, నెక్స్ట్ కింగ్. సో ఇప్పుడు ఏంటి, బాల్ వరకు అన్నీ కూడా ప్రాపర్ ప్లేస్లోనే ప్లేస్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఏం రావాలి మనకి, కింగ్, నెక్స్ట్ జీబ్రా. సో ఇక్కడ ఏంటి, ఈచ్ స్టెప్లో ఓన్లీ ఒక్క లెటర్ని మాత్రమే మనం తీసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం న్యూ ఇన్పుట్ ఏదైతే ఉందో దానికి ఫైనల్ స్టెప్ రాసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనకి లాస్ట్ క్వశ్చన్స్లో అబ్జర్వ్ చేస్తే ఫైండ్ లాస్ట్ స్టెప్ అని అడిగారు. సో ఇక్కడ లాస్ట్ స్టెప్ అంటే ఏంటి, మనకి అన్ని ఓవెల్స్ ఒక దగ్గరికి రావాలి, అన్ని కాన్సనెంట్స్ ఒక దగ్గరికి రావాలి. అండ్, అవుట్, ఐ అనేవి మనకి ఓవెల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఏ రావాలి, ఐ రావాలి, ఓ రావాలి,
తర్వాత ఏంటి BCY, BCY ఇవన్నీ కాన్సనెంట్స్. సో ఇది మనకి లాస్ట్ స్టెప్. అన్ని స్టెప్స్ లేకున్నా కూడా డైరెక్ట్గా మనం లాస్ట్ స్టెప్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా మనకి సెకండ్ స్టెప్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎగ్జామ్లో ఇలా అన్ని స్టెప్స్ రాస్తూ కూర్చుంటే మనకి టైం అనేది సరిపోదు కదా. సో స్టెప్ 1లో ఏంటి, మనకి ఫస్ట్ ఏం రావాలి, మనకి A అనేది రావాలి. సో ఫస్ట్ మనకి A అనేది రాయాలి. తర్వాత ఏంటి, ఇక్కడ మనకి C ఉంటుంది, O, ఇవన్నీ మనకి సిమిలర్గానే ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏం రావాలి, మనకి I రావాలి. సో సెకండ్ స్టెప్లో మనకి I అనేది వస్తుంది. థర్డ్ స్టెప్లో చూసుకుంటే మనకి అవుట్ అనేది రావాలి. అండ్ ఫోర్త్ స్టెప్లో చూసుకుంటే మనకి బర్డ్ అనేది రావాలి. ఇది మనకి ఫోర్త్ స్టెప్లో అవుతుంది. అండ్ ఫిఫ్త్ స్టెప్లో చూసుకుంటే మనకి క్యాన్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు క్యాన్ అనేది ఇక్కడే ఉంటుంది కదా. సో మనకి టోటల్గా నంబర్ ఆఫ్ స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతాయి అన్నమాట. ఇలా మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్లో మనకి ఫైండ్ ద థర్డ్ స్టెప్ అని అడిగారు అనుకోండి. సో ఫస్ట్ స్టెప్లో ఏంటి, యాన్ అనేది వస్తుంది. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయి. సెకండ్ స్టెప్లో ఏంటి, I అనేది వస్తుంది. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఫైండ్ ద థర్డ్ స్టెప్ అని అడిగారు. సో థర్డ్ స్టెప్ అనేటప్పుడు ఫస్ట్ యాన్ అనేది మనం ప్లేస్ చేసేసాం, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ కూడా మనం ప్లేస్ చేసేసాం. థర్డ్లో ఏంటి, మనకి అవుట్ అనేది రావాలి కదా. సో అవుట్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ కూడా సిమిలర్గా రాయాలి. సో ఇక్కడ క్యాన్ అవుతుంది, నెక్స్ట్ బర్డ్ అవుతుంది, నెక్స్ట్ యూ అవుతుంది. సో ఇది మనకి థర్డ్ స్టెప్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా ఇలా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సిమిలర్గా మనకి నంబర్లో కూడా అడగొచ్చు అనమాట. నంబర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండొచ్చు, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండొచ్చు. కానీ మనకి స్టెప్ వైజ్ ఎలా అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఈచ్ స్టెప్లో మనకి ఏంటి అంటే ఒక్కొక్క నంబర్స్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వచ్చు, అంటే ఒక్కో నంబర్ మాత్రమే రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఆర్ ఎల్స్ ఒక స్టార్టింగ్ మనకి ఇంక్రీజింగ్ నంబర్ ఆర్ లాస్ట్లో మనకి డిక్రీజింగ్ నంబర్, అలా కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఇప్పుడు నంబర్స్లో ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఇన్పుట్ వచ్చేసి మనకి 41, 286, 425, 52, 112, 190, 618 ఇలా మనకి డిఫరెంట్ నంబర్స్ అయితే ఉన్నాయి కదా. ఫైనల్ స్టెప్లో ఏముందో చూడండి. ఫైనల్ స్టెప్గా మనకి 618, 425, 286, 180, 112, 52, 41. సో ఇక్కడ ఏంటి, నంబర్స్ అన్నీ కూడా మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి న్యూ ఇన్పుట్ అయితే ఇచ్చారు. మనకి లాస్ట్ స్టెప్ ఫైనల్ అవుట్పుట్గా ఏమొస్తుంది అంటే మనం ఏమని చెప్పొచ్చు, ఇక్కడ అన్ని నంబర్స్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. సో ఇక్కడ ఏంటి, డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. సో ఇక్కడ ఏంటి, 980, 380, 250, 240, 190, 130, అలాగే 70. సో ఇలా మనకి ఫైనల్ స్టెప్ అనేది వస్తుంది. ఇలా కాకుండా టోటల్ హౌ మెనీ స్టెప్స్ కానీ టోటల్ మనకి సెకండ్ స్టెప్ ఏంటి అని అడగవచ్చు. సో అప్పుడు ఏంటి, మనం ఫస్ట్ ఇన్పుట్ అనేది చూసాం, ఫైనల్ స్టెప్ అనేది చూసాం కదా. స్టెప్స్ అనేది ఎలా వస్తుందో చూడాలి. సో ఒక్కసారి స్టెప్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి లార్జర్ నెంబర్ తీసుకున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్లో లార్జర్ నెంబర్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి 41 రావాలి కదా, కానీ ఇక్కడ ఏముంది, 286 ఉంది. 41 ఏ ప్లేస్లోకి వెళ్ళిందో ఒకసారి చెక్ చేయండి. 41 అనేది లాస్ట్లో ఉంది. సో మేబీ ఇక్కడ ఏమవ్వచ్చు, ఒక పాసిబిలిటీ ఏంటి అంటే మనకి ఒక్కొక్క స్టెప్లో లార్జర్ నంబర్ని ఫస్ట్లో రాసి స్మాలర్ నంబర్ని లాస్ట్లో రాశారు. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ప్లేసెస్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్లో చూస్తే మనకి ఈ నంబర్ ప్లేస్ అయి ఉంది, ఈ నంబర్ కూడా ప్లేస్ అయింది. నెక్స్ట్ మనకి 425 రావాలి. సో 425 కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, మనకి స్మాలర్ నంబర్ రావాలి, కానీ ఇక్కడ మనకి 190 ఉంది, సేమ్ నంబర్ ఉంది. ఇప్పుడు ఏ నంబర్ ఎక్కడ చేంజ్ అయిందో చెక్ చేయండి. సో ఇక్కడ ఏమైంది అంటే మనం ఈచ్ స్టెప్లో ఇక్కడ 618 అనేది స్టార్టింగ్ నెంబర్ తీసుకున్నాం కదా, ఈ 41 అనేది లాస్ట్లో పెట్టారు. సో ఎక్స్చేంజ్ చేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 618 రాసాం కదా. సో 618 అనేది ఆల్రెడీ ప్లేస్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏం నెంబర్ రావాలి, మనకి 425 రావాలి. సో 425 అనేది ఇక్కడ రాస్తే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని 425 ప్లేస్లో పెట్టారు. అలా మనకి 286 అనేది వచ్చింది. సో రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ రాశారనమాట. సో థర్డ్ స్టెప్లో చూసుకుంటే 618 సేమే ఉంది, 425 సేమే ఉంది. నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 286. సో 286 కూడా మనకి కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ ఏంటి, మనకి 190 రావాలి. సో 190 అనేది ఇక్కడ పెట్టేసి 52 ఏదైతే ఉందో 190 ప్లేస్లో రీప్లేస్ చేసామన్నమాట. సో అలా మనకి 190 ఇక్కడ వస్తుంది, 52 అనేది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తే అన్ని నంబర్స్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు దీనికి స్టెప్ 1 అనేది ఎలా రాయాలో చూద్దాం. స్టెప్ 1లో మనకి ఏంటి, ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ రావాలి. సో 425 అనేది లార్జెస్ట్ నెంబర్.
సో ఇక్కడ మనకి 980 అనేది స్టార్టింగ్ నెంబర్ అవుతుంది. అప్పుడు 196 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏంటి 980, 240, 196, 70, 130, 250 అండ్ 380. ఇప్పుడు స్టెప్ 2లో ఏమవుతుంది, 980 అనేది కరెక్ట్గానే ప్లేస్ చేసా. నెక్స్ట్ ఏంటి మనకి 380 రావాలి. సో 240 అనేది ఈ ప్లేస్కి వెళ్తుంది, 380 అనేది ఈ ప్లేస్కి వస్తుంది అనమాట. 380. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని నంబర్స్ కూడా సేమ్ రావాలన్నమాట. 250, నెక్స్ట్ 240. నెక్స్ట్ ఏంటి మనకి థర్డ్ స్టెప్లో 980 కరెక్ట్గానే ఉంది, 380 ఉంది. నెక్స్ట్ 250 రావాలి. సో 250 ఇక్కడికి రావాలి, 196 ఇక్కడ, 250, 70, 130, 196 అలాగే 240. ఫోర్త్ స్టెప్లో ఏంటి, ఇవన్నీ ప్లేస్ చేసేసాం కదా, 980, 380, 250 ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి మనకి 240 రావాలి. సో ఈ నంబర్స్ని ఇంటర్చేంజ్ చేయండి, 240, 130, 196, 70. సో ఫిఫ్త్ స్టెప్లో ఏంటి, ఇవన్నీ మనకి సేమ్ నంబర్సే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మనకి 196 రావాలి. ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తే మనకి లాస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 5 వచ్చేసి ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనం మెషిన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి నంబర్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అయినా ఉండొచ్చు. అలా కాకుండా మనకి ఎట్ ఏ టైం 2 స్టెప్స్లో కూడా ఒక నంబర్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫస్ట్లో రాయొచ్చు అండ్ డిక్రీజింగ్ ఆర్డర్లో లాస్ట్లో రాయొచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి మెషిన్ ఇన్పుట్ అవుట్పుట్ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఒక్కసారి మీరు కాన్సెప్ట్ అనేది తెలిసాయనుకోండి, ఎగ్జామ్లో మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రీజనింగ్లో ఉన్న అన్ని చాప్టర్స్ కూడా మనం కవర్ చేసేసాం కదా. సో రీజనింగ్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం subscribe to Sarkari Sikshana. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.